నడుస్తున్నటువంటి అంశము జానీ మాస్టర్ ఇష్యూ. ఇక జానీ మాస్టర్ విషయంలో ఇండస్ట్రీ ఎలా స్పందిస్తుంది? దీని మీద కమిటీ ఏమైనా ఈ సమస్యను పరిష్కరిస్తుందంటారా? అయితే కమిటీ టోటల్గా ఇండస్ట్రీ మీద ఉన్నటువంటి లైంగిక వేధింపులకు సంబంధించిన వ్యవహారాలు అంటే ఆరోపణలు చాలా చాలా ఉన్నాయి అని బయట మాట్లాడుతున్నారు. కానీ లోపల మా దృష్టికి రావడం లేదు అనేది ఇప్పటిదాకా మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు అంటే ఎవరైనా కంప్లైంట్ చేసుకోవడానికి వీలుగా ఒక బాక్స్ ఒకటి ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు ఛాంబర్ దగ్గర. చేసిన తర్వాత వాళ్ళని మేము పిలిచి మాట్లాడతాము. మాట్లాడిన తర్వాత దానిలో నిజానిజాలు ఉంటే డిపార్ట్మెంట్తో కలిసి ఆ కేసులకు సంబంధించి ఎలా పరిష్కరించాలి అనేది ముందుకు తీసుకెళ్తాము. ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఇండస్ట్రీకి సంబంధించి కెరియర్ పోతుందేమో అని భయపడాల్సిన అవసరం లేదు. అటువంటి భయాలేవి పెట్టుకోకండి అని చెబుతూ, అంటే జానీ మాస్టర్ వివాదం నేపథ్యంలోనే ఈ మీటింగ్ జరిగింది. అంటే తను మైనర్ అనే విషయం, అంటే ఎవరైతే ఈ లైంగిక వేధింపులకి గురయ్యాను అని చెప్పి జానీ మాస్టర్ నుంచి ఇది ఒక రియాలిటీ షోలో వీళ్ళిద్దరి మధ్య ఒక పరిచయం ఏర్పడింది. అంటే అమ్మాయి అక్కడ తన కళా కౌశలాన్ని ప్రదర్శించడానికి ఢీ అనేటువంటి వేదిక మీదకి రావటం జరిగింది. ఆ వచ్చిన సందర్భంగా ఈయన అక్కడ జడ్జిగా ఉన్నాడు. అలా వాళ్ళిద్దరి మధ్య ఒక పరిచయం మొదలైంది. తర్వాత నువ్వు నాతో పని చేస్తావా అని ఆయన అడిగారు, నా ట్రూప్లో ఉంటావా అని అడిగారు. అలా తీసుకెళ్లారు. ఫైనల్గా తన మీద అనేక సందర్భాల్లో ఆయన లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా తను మాట్లాడుతూ వచ్చింది. అది మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయింది. అలాగే పోలీసులు కేసు బుక్ చేశారు దీని మీద అతనికి వ్యతిరేకంగా ఆల్రెడీ. ఇప్పుడు తను పోలీసుల దగ్గరికి వెళ్ళి, అంటే ఈయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు ఈ ఆరోపణ వచ్చిన మరుక్షణం జానీ మాస్టర్. ఇండస్ట్రీ మీద రెండు రకాల గొడవలు ఒకేసారి జరిగినాయి. అంటే ఒకవైపు జానీ మాస్టర్ వివాదం మొదలవటానికి ముందే లైంగిక వేధింపులకు సంబంధించి కేరళలో వేసినటువంటి జస్టిస్ హేమా కమిటీ తాలూకా ప్రతిస్పందనలు ఇక్కడ కనిపించడం మొదలైనాయి. దాని మీద ఒక గొడవ మొదలై అది జానీ మాస్టర్ వివాదంలోకి ట్రాన్స్ఫార్మ్ అయింది. ఇలా ఈ అన్నిటినీ బేరీజు వేసుకుని పరిశ్రమ వైపు నుంచి ఒక వాయిస్ వినిపించకపోతే అసలు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు వీళ్ళు పెద్దలు అని చెప్పి బయట ప్రపంచం అనుకునే ప్రమాదం ఉంటుందని గుర్తించి ఇమ్మీడియట్గా ఒక కమిటీ, ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి కమిటీలు ఇవి, అలా ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టుగా, దాన్ని ఇంకొంచెం స్ట్రెంగ్థెన్ చేస్తున్నట్టుగా ఇండస్ట్రీ పెద్దలందరూ కూర్చుని ప్రజలకి వివరించేటువంటి ఒక ప్రయత్నం జరిగింది నిన్న. అయితే ఆ సందర్భంగా ఝాన్సీ గారు, అంటే ఆ కమిటీ నుంచి బాధ్యత తీసుకుంటున్నటువంటి ఝాన్సీ గారు కమిటీకి ఉన్నటువంటి అధికారాలు ఏమిటి, పరిమితులు ఏమిటి, వాటిని కూడా వివరించే ప్రయత్నం చేశారు.